ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे ఓకే. హరే కృష్ణ మాతాజీస్. ఈరోజు మనము గౌడీయ వైష్ణవ గీతాలు, అందులో శ్రీ సచీ సుతాష్టకం అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు, ఆయన సచీమాత యొక్క కుమారుడు, సుతుడు. కాబట్టి ఆయన యొక్క అష్టకం సచీ సుతాష్టకం అనే దీనిని ఈరోజు నేర్చుకుంటున్నాము. దీనిని ఎవరు రాశారంటే శ్రీల సార్వభౌమ భట్టాచార్యులు. మనము చైతన్య మహాప్రభు గురించి విశేషాలు తెలుసుకున్నాము. ఈ ఈ సార్వభౌమ భట్టాచార్యులు సాక్షాత్తు దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి మనకి కలియుగంలో సార్వభౌమ భట్టాచార్యులుగా రావడం జరిగింది. ఈయన మహాప్రభువుకి అంటే మాయావాదం కొద్దిగా ఆ విధంగా ప్రబలించడం వలన ఎందుకు అలాగ చేశారు అంటే భగవంతుడు తనని గుర్తించాలి అని. తల్లి బాగా చదువుకుంటున్న పిల్లవాడి కన్నా కొద్దిగా తక్కువగా చదువుకుంటూ అల్లరి చేసే పిల్లవాడి వెనకనే బెత్తం తీసుకొని తరుముకుంటది. ఆ విధంగా ఎలాగైనా భగవంతుడు తన దృష్టిని పడాలి అనుకొని ఈయన కొద్దిగా మాయావాద తత్వాన్ని ఇది చేసేటప్పుడు, అప్పుడు మహాప్రభువు పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ సార్వభౌమ భట్టాచార్యులతో వాదోపవాదములలో అంటే శాస్త్రాలు గ్రంథాలు వాటిని అన్నింటిని కూడా డిబేట్ ఆ విధంగా చేసినప్పుడు అన్నింటికి మహాప్రభువు సమాధానాలు ఇవ్వడం వలన చివరికి అంతటి దిగ్గజ పండితుడు సార్వభౌమ భట్టాచార్యులు ఆయన మహాప్రభువుకి పాదాభివందనం చేసి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని శిష్యుడిగా అయిపోయారనమాట. అలాంటి శ్రీల సార్వభౌమ భట్టాచార్యుల విరచితమే ఈ శ్రీ సచీసుతాష్టకం. नव गौरवरं नव पुष्पसरं नव भावधरं नव लास्यपरं नव हास्यकरं नव हेमवरं प्रणमामि सचीसुता गौरवरं नव प्रेमयुतं नवनीतसुचं नववेशकृतं नव प्रेमरसं नवधा विलसत्सुभप्रेममयं प्रणमामि सचीसुता गौरवरं हरिभक्तिपरं हरिनामधरं करजप्यकरं हरिनामपरम् नयने सततं प्रणमाश्रुधरं प्रणमामि सचीसुता गौरवरं सततं जनता भवतापहरं परमार्धपरायणा लोकगतिं नवलेहकरं जगतापहरं
ప్రణమామి సచీసుత గౌరవరం నిజ భక్తికరం ప్రియచారుతరం నటనర్తన నాగస్ రాజకులం కులకామిని మానసలాస్యకరం ప్రణమామి సచీసుత గౌరవరం కరతాళవలం నీలకంఠరవం కరతాళవలం కలకంఠరవం మృదువాద్య సువీనికయా మధురం నిజ భక్తి గుణావృతనాట్యకరం ప్రణమామి సచీసుత గౌరవరం యుగధర్మయుతం పునర్నందసుతం ధరణీ సుచిత్రం భవ భావోచితం తను ధ్యానచితం నిజవాసయుతం ప్రణమామి సచీసుత గౌరవరం అరుణం నయనం చరణం వసనం వదనే స్ఖలితం స్వకనా మధురం కురుతే సురసం జగతా జీవనం ప్రణమామి సచీసుత గౌరవరం నవగౌరవరం నవపుష్పసరం నవభావదరం నవ లాస్యపరం నవహాస్యకరం నవహేమవరం ప్రణమామి సచీసుత గౌరవరం ప్రణమామి సచీసుత గౌరవరం. ఇది శ్రీ సచీసుతాష్టకం. దీని భావం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ చరణంలో నవ గౌరవరం నవ పుష్పసరం నవ గౌరవరం నవ అంటే ఇక్కడ మనము కొత్తదనం, ప్రత్యేకమైనది, నిత్యమైనది, చైతన్యం కలిగినది, ఇన్ని అర్థాలను మనము తీసుకోవచ్చు. ఇంకొక అర్థము నవ అంటే 9 రకాలని ఉంటుంది, ఒక్కొక్క చోట అది వస్తుంది. కానీ ఇక్కడ నవ అంటే ప్రకాశమైనది, కొత్తది అలాగా తీసుకున్నప్పుడు నవ గౌరవరం. గౌరవరం అంటే కుంకుమాంకితమైనటువంటి వర్ణము అని చెప్తున్నారు. అంటే చైతన్య మహాప్రభువు వారు గౌరంగా అంటారు, అంటే బంగారు వర్ణము. సూర్యోదయము జరిగినప్పుడు అంటే ఉదయాన చూసినప్పుడు ఆ అరుణకాంతి ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి కుంకుమ అంకితమైనటువంటి ఆ వర్ణంలో చైతన్య మహాప్రభు ఉన్నారు అని చెప్తున్నారు. ఇక నవ పుష్పసరం అంటే పువ్వుల యొక్క మాలలతో సంధించడి ఆ సరములతో నవ మన్మధుడిలాగా ఉన్నారట. మన్మధుడు తెలుసు, శివుడి ఒకసారి తపస్సు చేస్తున్నప్పుడు ఈ మన్మధుడు ఏం చేశారు, తపస్సును భగ్నం చేయాలని ప్రయత్నించారు. అప్పుడేం చేశారు, శివుడు తన 3వ కంటితో ఆ మన్మధుడిని భస్మం చేయడం జరిగింది. అంటే నిరంతరము ఆ విధంగా నవ సరములైనటువంటి ఆ పువ్వులతో మన్మధునిలాగా మహాప్రభు అలాగా ఉంటారట. ఆయన రూపము అంత చక్కటి రూపము. ఇక నవ హాస్యకరం నవ భావధరం నవ లాస్యపరం. నవ భావధరం అంటే ఎక్కువగా ఆయన భావములతోనే ఆయన అంటే ప్రతి నిత్యము కూడా కృష్ణ భగవాన్ తలుచుకుంటూ ఆ భావ ప్రేరితమై ఉంటారు. ఇంకా నవ లాస్యపరం, ఇక హాస్యము. ఆయన లాస్యము అంటే నృత్యము. నిరంతరము చైతన్య మహాప్రభుల వారు నృత్యంతోనే జీవితాన్ని గడిపేవారట. అంటే ఆ కృష్ణ భగవాన్ యొక్క మందిరంలో ఉన్నప్పుడు కానీ, ఆయనకు సేవలు చేస్తున్నప్పుడు కానీ నృత్యాన్ని అలవోకగా ఆయన చేస్తారు. ఇప్పుడు కూడా ఇస్కాన్ సంస్థలో చాలామంది ప్రభుజీస్ కూడా ఆ నృత్యాన్ని అలాగే చేస్తారు. మహాప్రభు ఏ విధంగా ఆచరించారో అలాంటి నృత్యాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా నవ హాస్యకరం నవ హేమవరం. నవ హాస్యకరం హాస్యము, చిరుమందహాసము. కృష్ణ అంటేనే
ఆ చిరుమందహాసమైనటువంటి ఆ దీనికి మనము అందరము కూడా అలాగే కరుణతో ఆ చిరుమందహాసం చూసే మనము మోహితులమైపోతాం. అలాంటి మోము కలిగిన వారే చైతన్య మహాప్రభువుల వారు. ఇక నవ హేమవరం. హేమవరం, హేమ అంటే బంగారం అలాగా కూడా ఆ, చెప్పవచ్చు. అంటే పూర్తిగా తేజో, బంగారం ఎలాగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. కాబట్టి చైతన్య మహాప్రభులు కూడా అంత తేజస్సు కలిగిన వారుగా ఉంటారు. అది అలాంటి ఉమ్, సచీసుత సుతుడైనటువంటి గౌరచంద్రునికి ప్రణామాలు అంటూ ఆ, సార్వభౌమ భట్టాచార్యులు రాశారు. అంటే ఒకప్పుడు సార్వభౌమ భట్టాచార్యులు తానే గొప్పవాడిని, తానే ఇది అనుకొని ఉన్నటువంటి వారు. అలాగా చైతన్య వారు 18 సంవత్సరంలోనే ఆయన్ని ఓడించగలిగారు. ఎప్పుడైతే తన యొక్క ఆ మిథ్యాహంకారం వాటిని అన్నింటినీ విడనాడి ఆ భగవంతునికి సరెండర్ అయ్యారు సార్వభౌమ భట్టాచార్యుల వారు. ఆయన చక్కగా ఇంత ఇదిగా రాశారనమాట. ఇక రెండవ చరణానికి వచ్చినప్పుడు నవ ప్రేమయుతం నవనీత శుచం. నవ ప్రేమయుతం, నిరంతరము చైతన్య మహాప్రభువు భగవత్ ప్రేమలో మునిగి తేలేవారనమాట. అదే విధంగా నవనీత శుచం. నవనీతం అంటే ఏమిటి? వెన్న. ఆ వెన్న లాంటి తేజస్సు. వెన్న కూడా చాలా చూడడానికి అంత చక్కగా ఉంటది. అలాంటి తేజస్సు కలిగిన వాడు చైతన్య మహాప్రభుల వారు. నవ వేషకృతం, నవ ప్రేమరసం, నవ వేషం. వేషం అంటే మీ కృష్ణ భగవానునికి బృందావనంలో మనం చూసామంటే ఒక్కొక్క మందిరంలో ఆయనకు ఎన్నో రకాలైన అలంకరణలు చేస్తారు. అంటే నిత్యము ఆ అలంకరణలతో ఆయన అలరారుతూ ఉంటారు. అలాంటి వేష వేషధరుడిగా చైతన్యుల వారు కూడా ఉన్నారు. ఇక నవ ప్రేమరసం, నవవిధ భక్తి. నవవిధ భక్తి మనకు తెలుసు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, తర్వాత ఆత్మనివేదనం. ఇలాంటి నవవిధ భక్తిని నవవిధాలుగా చేస్తూ ఆయన వెలుగొందుతారట చైతన్య మహాప్రభుల వారు. అంటే ఆ నవవిధ భక్తిలో తాను తన్మయత్వంతో భగవంతునికి అర్చిస్తూ ఉంటారు. ఆ విధంగా తర్వాత ప్రేమరసం నవద విలసత్. ఆ విధంగా ఆ నవవిధ భక్తిలో ఆయన ఇదైతూ ఉంటారు. శుభ ప్రేమమయం. శుభ ప్రేమమయం అంటే నిరంతరము ఆయన ఆ శుభకరమైనటువంటి ఆ ప్రేమయుతుడుగా ఉంటాడు. ఇది కూడా భావము, ప్రేమ. ఇందులో కూడా మనకి నవ విధాలైనది తీసుకున్నప్పుడు శ్రద్ధ, తర్వాత సాధుసంగ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావము, ప్రేమ ఉన్నాయి కదా. అలాగ వాటిలో కూడా ఆ నవవిధమైనటువంటి భక్తి పరాయణంలో కూడా నిరంతరము మహాప్రభువుల వారు మునిగి తేలుతూ ఉంటారట. అలాంటి సచీసుతుడైనటువంటి గౌరచంద్రునికి ప్రణామాలు అంటూ చెప్తున్నారు. ఇక హరి భక్తి పరం, హరి నామధరం. హరి భక్తి పరం అంటే నిరంతరము ఆయనే సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క రూపము. కానీ నిరంతరము ఒక భక్తుడుగా వచ్చారు కాబట్టి నిరంతరము ఆ హరిభక్తి అందే లగ్నమయ్యి ఉంటారట. తర్వాత హరినామధరం, ఆ నామాన్ని నిరంతరము కీర్తిస్తూ ఉంటారట. కరజప్యకరం హరి నామపరం. కరజప్యకరం అంటే చేతి వేళ్లతో హరినామాన్ని జపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాలలు చేస్తుంటాం కదా, ఆ విధంగా మహాప్రభు కూడా నిరంతరము తన చేతి వేళ్లతో ఆ మాలలను హరే కృష్ణ అని ఆ మాలను జపిస్తూ ఉంటారట. ఇక ఆయన కృష్ణ భగవానుడు కదా, హరే కృష్ణ ఆ నామాన్ని తీసుకొచ్చినారు చైతన్య మహాప్రభువుల వారు. కాబట్టి కృష్ణునిగా ఆ నామాన్ని ఆయన పొంది ఉన్నారు. నయనే సతతం ప్రణమాశ్రుధరం. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా హరినామాన్ని చేస్తూ ఉంటారో
ఆ ఆ సమయంలో ఆయనకు కళ్ళ వెంబడి అశ్రుధారలు అలాగే ఆ, వచ్చేస్తూ ఉంటాయట. అంటే ఆయనకు మనము శిక్షాష్టకంలో కూడా తెలుసుకున్నాము. ఇలాగా ఆయన ఆ భక్తిలో ఉన్నప్పుడు ఆయనకు గొంతు కూడా, కంఠం కూడా గద్గదమైపోతుందట. తర్వాత ఆ కళ్ళ వెంబడి అశ్రుధారలు అలాగే వచ్చేస్తుంటాయి. ఆ విధంగా తన్మయత్వంలో చైతన్య మహాప్రభువుల వారు భక్తిని చేసేవారు. అలాంటి భక్తినే భక్తులందరికీ కూడా, పతిత జీవులైనటువంటి అందరికీ కూడా అలాంటి భక్తినే పంచారు. అలాగనే మనం కూడా ఆ భగవంతుని ధ్యానం చేసేటప్పుడు ఆ భక్తిని మనం తీసుకోవాలి. చైతన్య మహాప్రభువుల వారు ఏ విధంగా ఆనందాన్ని పొందారో, ఏ విధంగా ఆ దీంట్లో అనుభవాన్ని తీసుకొని అనుభూతిని పొందారో, ఆ విధంగా మనము భౌతిక పరమైన ఆ విషయాలను కొద్దిగా పక్కకు ఉంచి మనము ఆ మాల చేసే సమయంలో అలాంటి అనుభూతిని మనం కూడా పొందాలి. అలాంటి ఆ కళ్ళ వెంబడి ఆ ధారగాలాగా ఇది ఆశ్రుధారలు ఇదైపోతూ ఉంటాయట. అలాంటి అదే సచీసుతుడు, ఉమ్, గౌరచంద్రుడైనటువంటి ఆ మహాప్రభువుకి ప్రణామాలు అంటూ చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్, సతతం జనత భవతాపహరం. సతతం జనత అంటే ఈ లోకంలో ఉన్న అందరూ జీవులకు, అందరికీ కూడా ఆయన భవతాపాన్ని హరించువాడు. ఓకే. భవతాపహారం అంటే అందరూ కష్టాలు సుడిగుండాల్లో ఇదవుతూ ఉంటాం కదా. అలాంటి ఆ భవతాపాన్నింటిని కూడా ఎప్పుడైతే మనము చైతన్య మహాప్రభువుల వారు ఇచ్చినటువంటి ఆ హరినామాన్ని చెప్తామో వాటిని అన్నింటి నుంచి విముక్తులవుతాము అని ఉంది. తర్వాత పరమార్థ పరాయణ లోకగతిం. పరమార్థ పరాయణ అంటే మనము మానవులుగా ఆ 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షలుగా మనము ఈ మానవ జన్మను మనము ఎత్తి ఉన్నాము. అలాంటప్పుడు మన ధర్మం ఏమిటి అంటే ఆ భగవంతుణ్ణి మనం మర్చిపోకూడదు. నిరంతరము తలుస్తూ ఉండాలి. మన చివరి పరమార్థ గతి ఏమిటి అంటే ఆ భగవంతుణ్ణి పొందాలి అని అనుకోవడం. అలాంటి ఉమ్, అందరికీ కూడా జీవిత గమ్యమై ఉన్నారు. ఎందుకు? చైతన్య మహాప్రభువుల వారు మనకి ఆ హరినామాన్ని ఇవ్వడం వల్లనే మనము అదే గతి, ఇంకా మనకి ఈ కలియుగంలో ఇంకా వేరే ఏమీ మనకు ఆ, చేర ఆ, చేరుకోవడానికి మార్గం లేదు. ఆ హరినామం చెప్తేనే చాలు, మనము చక్కగా సాధన చేస్తూ భగవంతుని దగ్గరికి చేరుకోవచ్చు అని మనకి అందరికీ కూడా ఒక గతి అనే విధంగా పరమార్థాన్ని తెలియచేసిన వారే చైతన్య మహాప్రభువుల వారు. అలాగా ఉన్నారు. తర్వాత నవలేహకరం జగత్తాపహరం. నవలేహకరం అంటే ఇది చాలా అద్భుతమైన వర్డ్. ఏమంటే నవలేహకరం అంటే ఆ కృష్ణ ప్రేమ అనే ఆ మకరందానికై ఆశపడే విధంగా మనందరినీ చేస్తారట. ఎలాగా? ఒక తేనె పట్టు ఉందనుకోండి, తేనెటీగలన్నీ కూడా వెళ్ళి శ్రమపడి తేనెనంతా తీసుకొచ్చి అందులో సేకరించి ఆ, తన్మయత్వాన్ని పొందుతుంది, దాన్ని తీసుకుంటుంది. అదే విధంగా మనము ఇక్కడ కృష్ణ భగవానుడు అనే ఆ భక్తిని, ఆ ప్రేమను, ఆ మకరందం, ఆ కృష్ణ ప్రేమ అనేది ఒక మకరందం లాంటిది. దానిని మనమందరూ గ్రోలాలి అనేసి చైతన్య మహాప్రభువుల వారు మనల్ని అందరినీ కూడా మధుపములుగా, తేనెటీగల్లాగా మనల్ని చేస్తారట ఆ హరిభక్తినిచ్చి. ఎంత మంచిగా ఇక్కడ ఇది చేశారు చూడండి. ఆ విధంగా చేసి జగత్తులో ఉండే అంత తాపాలన్నింటినీ కూడా ఆయన సమీంపజేస్తారు. అలాంటి సచీసుతుడైనటువంటి శ్రీ గౌరచంద్రునికి నా ప్రణామాలు అంటూ సార్వభౌమ భట్టాచార్యులు గారు తెలియచేస్తున్నారు. తర్వాత నిజ భక్తికరం ప్రియచారుతరం నటనర్తన నాగర రాజకులం కులకామిని మానసలాస్యకరం
ప్రణమామి సచీసుత గౌరవరం. నిజ భక్తికరం అంటే విశుద్ధ భక్తిని కలిగించువాడు. మనము నిన్న కూడా భక్తి విధానంలో మూడు రకాలుగా కూడా ఉంటాయి అని తెలుసుకున్నాం. ఏమి అంటే ఆ నామాన్ని చేసేటప్పుడు మనము అపరాధము ఏమి లేకుండా విశుద్ధంగా చేయాలి. అంటే సత్వ రజో తమో గుణాలు మూడు ఉంటే కూడా సత్వగుణంలో ఉన్న మనము ఎలాగైనా మళ్ళీ గుణాన్ని మార్చేసుకుంటాము. కాబట్టి అలాంటి సత్వగుణానికి కూడా అతీతులమై విశుద్ధ గుణాన్ని పొందాలి, శుద్ధ ప్రేమను పొందాలి అని. అలాంటి శుద్ధ ప్రేమను పొందాలి అంటే అలాగ విశుద్ధమైన భక్తిని మనము చేయాలి. అలాంటి భక్తిని మనకు ఇచ్చేవారే చైతన్య మహాప్రభువుల వారు. ఇక ప్రియ చారుతరం అంటే సేవకులకు ఆయన పరమ ఆకర్షణీయుడుగా ఉంటారట. అంటే ఎవరెవరు చైతన్య మహాప్రభువుల వారి దగ్గర శిష్యులుగా, అనుయాయులుగా, పార్షదులుగా అలాగా ఉంటారో వారందరూ కూడా ఆయన మహాప్రభు ఏమేమి భగవంతునికి సేవలు చేస్తారో ఆ సేవలన్నింటినీ కూడా తన భక్తులకి కూడా ఇస్తారట, తన శిష్యులకి ఇస్తారట. అలాగా ఇచ్చి వారు కూడా అలాంటి సేవల్లో పాల్గొనే విధంగా చేస్తారు. ఉదాహరణ తీసుకున్నప్పుడు గుండీచా మందిరం, ఆ గుండీచా మందిరం మార్జనం చేసేటప్పుడు నేను నేను అదే మీకు అందరికీ గురువుగా ఉన్నాను కదా, మీరందరూ పనులు చేయండి, నేను కూర్చొని చూస్తూ ఉంటాను అని అనుకోరట. ఇప్పుడు మొదట మహాప్రభు వెళ్ళి శుభ్రం చేయడం చేస్తారు సేవను. అప్పుడు మిగతా భక్తులంతా కూడా చేసేవారట. అంటే అంత ఇదిగా సేవకులంతా కూడా ఆ విధంగా ఆయన ఆకర్షించే విధంగా వారి వద్ద మసలుకునేవారనమాట. ఇక నట నర్తన నాగర రాజపులం మనం ఎప్పుడూ చెప్పుకున్న విధమే. ఎప్పుడు కానీ మహాప్రభులు వారు ఆ నృత్యంని కానీ చేశారనుకోండి, ఇక అక్కడ సాక్షాత్తు కృష్ణ భగవానుడే వచ్చి ఆ నృత్యాన్ని చేస్తున్నారేమో అన్నట్టుగా ఆయన గుణాలను పుణికిపుచ్చుకొని ఆయన లక్షణాలను, కృష్ణ భగవానుని యొక్క లక్షణాలను అలాగే పుణికిపుచ్చుకున్న విధంగా ఆయన నృత్యాన్ని చేసేవారట. ఆ నృత్యం చూసినప్పుడు ఇక అందరికీ కూడా ఈయన సాక్షాత్తు భగవంతుడే అన్న నమ్మకమే వచ్చేస్తుంది. ఆ నృత్యంలో అలాగ లీనమైపోయి చేస్తారు. ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడే మనం అనుకున్నాము, ఆయన చేయడము కాకుండా ఇతరులను కూడా అందులోకి చేసే విధంగా చేస్తారు. అక్కడ కులసతులు అంటే స్త్రీలంతా కూడా మందిరాలకు వస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎలాగా తొందరగా ఇదవ్వరు, వెంటనే మనం నృత్యం చేద్దాము, ఎందుకంటే వాళ్ళందరూ ఇంటి నుంచి వచ్చిన గృహస్త్రీలు కదా. అలాంటి వాళ్ళందరూ ఉంటే కూడా ఆ నృత్యం చూసేసరికి అవన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా ఆ నృత్యంలో పాల్గొంటారట. అలాగా వారి యొక్క మనసులంతా కూడా చిత్తంని, కులసతుల చిత్తాలను కూడా నర్తింపజేసే విధంగా ఆయన యొక్క నృత్యం అనేది ఉంటుందట. ఆ విధంగా అలాంటి సచీసుతుడైనటువంటి గౌరచంద్రునికి నా ప్రణామాలు అంటూ ప్రణామాల్ని అర్పిస్తూ ఉన్నారు. కరతాళవలం కలకంఠరవం మృదువాద్య సువీనికయా మధురం నిజ భక్తి గుణావృత నాట్యకరం ప్రణమామి సచీసుత గౌరవరం. కరతాళవలం, కరతాళ మనకి మందిరాల్లో, ఇస్కాన్ మందిరాలు చూస్తే మొట్టమొదట మ్రోగే తాళం ఏమిటి అంటే కరతాళ. చక్కగా రెండు చేతులకు ఆ కరతాళను ఉంచుకొని ఆ కీర్తనకు తగిన విధంగా ఆ కరతాళను ఉపయోగిస్తారు. అలాగా మహాప్రభు కూడా కరతాళను ఇది చేస్తారు. ఇలాగా మృదు వాద్యము, వీణ వీణ చక్కగా ఇదవుతూ ఉంటే ఆయన కంఠంతో ఆ గానాన్ని, కీర్తనను చేస్తూ ఆ కరతాళాన్ని కూడా ఆయన ఉపయోగించి అంత మధురంగా ఆయన చేసేవారట. ఆ గొంతుని మధురంగా చేస్తూ ఆ వీణానాదం మ్రోగుతూ ఉన్నప్పుడు ఈ కరతాళాలను కూడా మ్రోగించేవారట. ఇక
నిజ భక్తి గుణావృత నాట్యకరం. అంటే ఆ విధంగా ఆ భక్తి భావంతో నిండిన ఆ నృత్యంతో భక్తులను కూడా నియుక్తులను చేస్తారు. ఫస్ట్ ఒక గురువు, ఒక ఆధ్యాత్మిక గురువుకు కానీ, ఒక రాజుకు కానీ, ఒక ప్రచారకుడు కానీ, ఒక ఒక అధ్యాపకుడు కానీ, వీరికందరికీ ఒక రాజకీయ నాయకుడికి కానీ, వీరికందరికీ ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే తాను ఆచరించాలి, తరువాత ఆచరణలో పెట్టాలి. అంటే తానే ఆచరణ చేయకుండా తానే తప్పులు చేస్తూ మిగతా వాళ్ళందరినీ మీరు ఆ విధంగా చేయండి అంటే అది అపరాధము. అలాగా చేయడం కూడా మంచి విషయం కాదు. అలాగా మహాప్రభువుల వారు ఏదైనా కానీ తాను ఆచరించేవారు, తరువాత ఆచరణలోకి తెచ్చి శిష్యులను, అందరి సేవకులను అందరికీ కూడా ఆ ఆచరణను అమలు చేసే విధంగా చేసేవారు. ఇక్కడ అదే విధంగా ఆయన పూర్తిగా ఆ భక్తి భావంతో ఆయన ఉంటూ నృత్యం చేస్తూ ఆ భావ ప్రేరణతో ఉంటూ భక్తులను కూడా నియుక్తులను చేస్తారట. అంటే నాకు మాత్రమే భగవంతుడు, ఆ, నేను పూజ చేస్తే చాలు, నేను ఆరాధిస్తే చాలు, మీరందరూ కూర్చొని చూడండి అని ఉండరట. వాళ్ళని కూడా తాను ఏ విధంగా ఉంటారో అదే విధంగా వారికి కూడా అలాంటి పనిని అప్పగించి వాళ్ళు చేస్తూ ఉంటే ఆనందపడతారట. అదే ఒక ముఖ్యమైన, ఒక భగవంతుడైనా కానీ చూడండి, ఆ భగవంతుడు కూడా ఆ, ఆచరణ చేస్తున్నారు, ఒక గురువుని స్వీకరిస్తున్నారు, గురువు ద్వారా నామాన్ని తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న తర్వాత మీరందరూ కూడా చేయండి అని అందరికి తెలియచేస్తున్నారు. అది ముఖ్యమైన విషయం. ఆ టీచర్స్ అంటే అధ్యాపకులు కానీ, రాజకీయ నాయకులు, వీరందరూ కానీ ఎప్పుడైతే దీన్ని ఫాలో చేస్తారో వారి వెంబడి ఉండేటువంటి వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పే ఆచరణను ఫాలో చేయవచ్చు. అందుకే మొట్టమొదట శ్రేష్టంగా చెయ్యాలి, ప్రామాణికతతో చెయ్యాలి. చేసిన వారు, వారి వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని అలాగే అనుసరిస్తారు అన్న విషయాన్ని మహాప్రభువుల వారు చక్కగా చేసి చూపిస్తారు. అలాంటి సచీసుతుడైనటువంటి ఆ గౌరచంద్రునికి నా ప్రణామాలు అంటూ సార్వభౌమ భట్టాచార్యుల వారు ఈ కీర్తనలో వ్రాసారనమాట. తర్వాత యుగ ధర్మయుతం పునర్నందసుతం ధరణి సుచిత్రం భవ భావోచితం తను ధ్యానచితం నిజవాసయుతం ప్రణమామి సచీసుత గౌరవరం. ప్రణమామి సచీసుత గౌరవరం. యుగ ధర్మం మనకి భగవంతుడు చెప్పేశారు. ఈ ఈ కలియుగంలో మన ధర్మము ఏమిటి అంటే హరినామాన్ని జపించడమే. ఆ హరినామమే అంటే అంటే భగవంతుడు విభూతులలో తెలియచేస్తూ యజ్ఞంలో జపయజ్ఞోష్మి అంటే నేను అదే యజ్ఞంలో జపంలాగా ఉన్నాను అంటే మనం జపం చేసినప్పుడు మనము యజ్ఞంతో సమము అని భగవంతుడు ఈ కలియుగ ధర్మంగా చెప్పేశారు. అలాంటి యుగ ధర్మమైన ఆ హరినామ సంకీర్తనాన్ని నిత్యము చేసేవారు ఎవరు? చైతన్య మహాప్రభువుల వారు. అలాగా అలాంటి అదే కృష్ణ భగవానుడు తిరిగి మనకు సచీసుతునిగా ఆవిర్భావం పొందారు. అదే పునర్నందసుతం. ఆ విధంగా ఆవిర్భావం చెందారు. ఇక ఆ చైతన్య మహాప్రభు వారు ఎలాంటి వారు అంటే ధరణీ సుచిత్రం భవ భావోచితం. అంటే ఈ ధరణికే, ఈ విశ్వానికే ఆయన ఒక ఆభరణం లాంటి వారు అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎలాంటి ఆభరణము అంటే అందరూ కూడా ఆకర్షితులయ్యే విధంగా ఒక ఒక వస్తువు, బంగారం వస్తువు చూస్తే ఎవరు ఆశపడకుండా ఉంటారు? నాకొద్దు అనేసి తల తిప్పుకొని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే మనకి అది అందకపోయినా పర్లేదు, ఒక్కసారైనా దాన్ని చూసి తరిస్తాము. అలాంటి మహాప్రభువుల వారు
అందరినీ ఆకర్షించే విధంగా ఆయన ఆ ప్రచార హరినామం యొక్క ఆ ప్రచారాలను ఆయన ప్రపంచమంతా కూడా ఆ సంకీర్తనోద్యమాన్ని చేపట్టారు. ఆ సంకీర్తనోద్యమము 500 సంవత్సరాల ముందు మహాప్రభువులు వారు స్థాపిస్తే కూడా ఆ 500 సంవత్సరాలు అలాగే గురు శిష్య పరంపరతో ఆ ఇస్కాన్లో కూడా ఇప్పటికీ కూడా ఆ హరినామ సంకీర్తన ఆ, ఇవి అన్ని చోట్ల ఆ మందిరాలలో కానీ ఎక్కడైనా కానీ హట్ట అంటారు. హరినామ హట్ట అంటే ఆ ఆ ప్లేసుల్లో మాయాపూర్ వెళ్ళి చూడండి, 24 గంటలు హరినామాన్ని జపిస్తూ ఉంటారు బ్యాచెస్గా. ఒకరు అయిపోతే తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చి కూర్చొని హరినామం చెప్తుంటారు. అంటే అది ఎలాగా ధామం, మనము అదే భగవంతుడు ఉండేటువంటి ధామంలోనే కదా అలా నిరంతరము ఆయన్ని సేవిస్తూ ధ్వనిస్తూ ఉంటారు ఆ సేవకులంతా. అలాగా మాయాపూర్లో ఇప్పటికీ నిత్యము 500 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసింది ఇప్పటికీ కూడా అలాగే అది కొనసాగుతూ ఉంది. అలాంటి ఈ ధరణికి ఆయన ఆభరణం లాంటిగా ఉండి ప్రచారంలో కూడా ఆయన కావిస్తున్నారు. తర్వాత తను ధ్యానచితం నిజవాసయుతం. ధ్యానచితం అంటేమి నిత్యము ఆయన ఆ ధ్యానంలోనే ఉంటారు, హరినామాన్ని జపిస్తూ ఆ ఆ చింతనతోనే. భగవంతుణ్ణి ఆయన ఎలాగనుకుంటారు, నువ్వు నన్ను ఆ ఆలింగనం చేసుకున్నా పర్లేదు, నన్ను వదిలిపెట్టినా పర్లేదు, నువ్వే నాకు ప్రభువు, ఇంకా నేను ఇంకెవ్వరిని ప్రభువుగా నేను ఊహించలేను అంటూ కృష్ణ భగవాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని ఆయన కీర్తన చేస్తూ ఉంటారట. ఆ విధంగా నిత్యము ఆ ధ్యానంలోనే ఉంటారు. నిజవాసయుతం, ఆ వాసము అక్కడ వచ్చి ఆయన ఉమ్, ప్రచారం చేస్తూ ఆయన పూర్తిగా అక్కడే, ఎక్కడ మాయాపూర్లో కదా ఉన్నారు, అక్కడే వాసం చేసుకొని అక్కడే పూర్తిగా అందరికీ కూడా తెలియచేస్తూ అలాగా ఉండేవారట. తర్వాత ఆ, అలాంటి సచీసుతుడైనటువంటి శ్రీ గౌరాంగునికి నా ప్రణామాలు అని ఇక్కడ తెలియచేస్తున్నారు. తర్వాత అరుణం నయనం చరణం వసనం వదనే స్ఖలితం స్వకనా మధురం కురుతే సురసం జగతా జీవనం ప్రణమామి సచీసుత గౌరవరం. అరుణం నయనం, మహాప్రభువుల వారి యొక్క నయనం కన్నులు, ఇక ఆయన పాదపద్మాలు, ఆయన యొక్క వస్త్రాలు, ఇవన్నీ వదనం, వదనం మోము కూడా, ఇవన్నీ కూడా అరుణరంజితమై ఉంటాయట. అరుణరాగ పుష్పం అంటారు. అంటే ఒక విధంగా మనము సూర్యకాంతి అలాగే ప్రసారమయ్యే టైము ఒక్క ఉదయాన చూసినప్పుడు అరుణకాంతితో ఉంటారు సూర్యుడు. ఆ విధంగా ఆయన యొక్క మోము కానీ కన్నులు కానీ ఆయన వస్త్రాలు కానీ అన్నీ కూడా అరుణరంజితమై ఉంటాయట. ఇక కురుతే సురసం జగతా జీవనం, అలాగా ఆ నిరంతరము ఆ అరుణరంజితమై ఆ నామాన్ని, ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆయనకు గొంతు గద్గదమైపోయి శరీరం అంతా కూడా తన్మయత్వంతో ఆయన యొక్క శరీరం మీద రోమాలన్నీ కూడా అలాగే నిక్కబొడుచుకొని ఆ విధంగా ఆ తన్మయత్వం పూర్తిగా అలాగా ఉంటూ ఆయన ఆ తన్మయత్వంలో ఉంటూ ఆయన చుట్టూతా ఉన్న అందరికీ కూడా ఆ తన్మయత్వాన్ని, ఆ భగవంతుని యొక్క భక్తి భావనను ఇస్తూ అందరినీ కూడా నవజీవన ఉత్తేజితుల్ని, అందుకే నవ 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 అని రావడం అంటే ఒక కొత్త ధనాన్ని, ఒక ప్రకాశవంతమైన తేజస్సుని, నవ నవ అని ఇంకా కొత్త ధనంగా అలాగా అన్నింటిని కలిపే నవ అని అక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా మహాప్రభువు ఆ అనుభూతిలో అనుభవిస్తూ తన చుట్టూతా ఉన్న అందరికీ చివరికి లోకానికి విశ్వానికి కూడా ఆయన ఆ హరినామాన్ని ఇచ్చి
అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము వీడియోలో చూస్తున్నాం చూడండి, ఎంత ఆయన కన్నులు, ఆయన ఆ మోము, అలాగే అది చూస్తుంటే అలాగే ఇంకా కాసేపు అలాగే చూడాలి అనిపించేటువంటి ఆ రూపము. ఎందుకు అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క రూపంగా రాధారాణి యొక్క భావనలో వచ్చారు కాబట్టి చైతన్య మహాప్రభువుల వారు కూడా పూర్తిగా ఆ భావనతోనే అందరికీ కూడా పంచారు. అంటే కృష్ణ అని అన్నప్పుడు మనకు కరుణ స్వభావం, పూర్తిగా ప్రేమ, దాన్ని అంతటిని కూడా చైతన్య మహాప్రభువు అలాగే అందరికీ పంచడం కూడా జరిగింది. ఇదే శ్రీ సచీ సుతాష్టకం. ఈ అష్టకాన్ని మనం ప్రతిరోజు కూడా కీర్తన చేయవచ్చు. మనము ఇంట్లో ప్రతిరోజు ఇలాగా ధ్వనిస్తూ ఈ కీర్తన చేసినప్పుడు ఏమవుతుంది, మన హృదయాల్లో ఉండేటువంటి ఆ కల్మషాలన్నింటిని కూడా మనము నిర్మూలించుకున్న వాళ్ళము అవుతాము. వీటిలో ఉన్నదంతా ఏమి, హరినామాన్ని ఆ, తెలియచేయడమే. ఏ విధంగా ఆ భక్తిని పొందారు చైతన్య మహాప్రభుల వారే కృష్ణ భగవంతుని యొక్క ఆ భక్తిని పారవస్యంతో ఏ విధంగా పొందారు అన్న విషయమే. కాబట్టి మనం కూడా నిత్యము ఈ శ్రీ సచీసుతాష్టకాన్ని మనం కూడా కీర్తన చేయవచ్చు. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.